భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసింది. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ20లో ఇంగ్లాండ్ పై గెలిచిన దానికంటే కూడా వెటరన్ పేసర్ మహమ్మద్ షమిని జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే విషయమే భారత అభిమానులను ఎక్కువగా వేధించి ఉంటుంది. షమి ఫిట్ గానే ఉన్నప్పటికీ అతన్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తొలి టీ20కి ముందు ప్రతిరోజు ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నాడు షమి. అయితే చివరి ట్రైనింగ్ సెషన్ ముగిశాక ఎడమ మోకాలిలో కాస్త ఇబ్బంది కారణంగానే తొలి టీ20లో షమికి చోటు దక్కలేదని తెలుస్తుంది. అయితే చెన్నైలో ఈ నెల 25న రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కు షమి అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఎందుకంటే చెన్నై స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. తుది జట్టులోకి షమి రావాలంటే ముగ్గురు స్పిన్నర్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. కానీ ఆడేది స్పిన్ పిచ్ పై కాబట్టి రెండో టీ20లో కూడా షమి బరిలోకి దిగడం అనుమానమే. మొత్తానికైతే తొలి టీ20 విజయం కారణంగా రెండో టీ20లో ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు మేనేజ్మెంట్ కూడా విన్నింగ్ టీమ్ తోనే బరిలోకి దింపాలని చూస్తుంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. గత టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాట్ కు పని చెబితే రెండో మ్యాచ్ కూడా వార్ వన్ సైడ్ అవుతుంది. ఇకపోతే సంజు శాంసన్ అట్కిన్సన్ బౌలింగ్ లో రెచ్చిపోయాడు. కానీ మిగతా బౌలర్లపై కూడా తన ఆధిపత్యం చలాయించాల్సి ఉంది. అలాగే తిలక్ వర్మ ఇంకొంచెం దూకుడుగా ఆడవలసి ఉంది. అలాగే గత మ్యాచ్ లో 0 పరుగులకి అవుట్ అయిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈసారైనా గండం నుంచి తప్పించుకొని తన బ్యాట్ నుంచి విధ్వంసం చూడాలనుకుంటున్నారు అభిమానులు. ఇక బౌలింగ్ విభాగంలో ఒక హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వారంతా అద్భుత ఫామ్ లో ఉన్నారు. రెండో టీ20లో ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మరో విజయం దక్కినట్టే.